భీముడు తన రథసారథి విశోకుడితో, విశోక, అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగిపోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధంతో ప్రయోజనమేముంది? అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే, మనకు సరిపడ బాణములు ఉన్నాయి కదా. విశోక, అటు చూడు, ఆ కేతనమును చూసి అందు ఉన్న రధికులను పోల్చగలవా అన్నాడు. బదులుగా విశోకుడు, భీమసేన, మనకు అస్త్రశస్త్రాల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగలేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా. నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు, భీమసేన, అటు చూడు, నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగిపోయి, విశోక, మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము అన్నాడు. వెంటనే విశోకుడు రథమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవ సేనలను తనుమాడి తన పరాక్రమంతో వాటిని తరుముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను తనుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు, భీముడు చస్తే కాని పాండవ సేన పారిపోదు, ముందు వీడిని చుట్టుముట్టి చంపండి అన్నాడు. కౌరవ సేనలోని ప్రముఖ వీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని మరొక విల్లందుకొని భీముని సారథిని, రథాశ్రములను 16 బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాగువంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవ సేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకొని శకుని శరీరమంతా శరములతో నింపాడు. శకుని రథం మీద కూలిపోయి మూర్చిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. భీముడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు ఉప పాండవుల సాయంతో కర్ణుడిని ఎదుర్కొన్నారు. నకుల సహదేవులు భీమునికి సాయంగా వచ్చి చేశారు. అందరూ మహావీరులు కర్ణుణ్ణి ఎదుర్కొన్నారు. కర్ణుడు వెరువక వీర విహారం చేస్తున్నాడు. కర్ణుడి పరాక్రమానికి పాండవ సేనలు పారిపోసాగాయి. కర్ణుడి పరాక్రమానికి పాండవ యోధులు ఆశ్చర్యపోతున్నారు. వారంతా తమ తమ సేనలతో కర్ణుడిని చుట్టుముట్టారు. కానీ కర్ణుడు వెరువక తనను చుట్టుముట్టిన పాంచాల, చేది, మస్తదేశ సేనలను నాశనం చేసి రణరంగాన్ని పీనుగుల పెంట చేస్తున్నాడు. కర్ణుడికి తోడుగా కృపాచారుడు, అశ్వత్థామ, సుయోధనుడు, దుశ్శాసనుడు, కృతవర్మ మొదలగు వారిచే పాండవ సేనలో మారణ హోమం సృష్టిస్తున్నాడు. మరొక పక్క భీముడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, నకుల సహదేవులు చేరి కౌరవ సేనను తుడుముట్టిస్తున్నారు. ఇరువైపులా నష్టం అపారంగా ఉంది. అర్జునుడి రథం చూసి శల్యుడు, కర్ణ, అడుగో అర్జునుడు ఇటే వస్తున్నాడు. అతడిని ఎదుర్కొనలేక కౌరవ సేన పారిపోయింది. ఇది సరి అయిన తరుణం, అర్జునుడిని గెలిచి సుయోధనుడి రుణం తీర్చుకో అని ప్రోత్సహిస్తూ శల్యుడు తమ రథమును అర్జునుడి ఎదుట నిలిపాడు. ఇంతలో భీముడు అర్జునుడిని కలుసుకున్నాడు. అర్జునుడు ధర్మరాజు క్షేమ సమాచారం భీముడికి చెప్పి తాను కర్ణుడి ఎదుర్కోవడానికి పోతూ కౌరవ సేనల మీద తీవ్రమైన దాడి చేశాడు. ఇంతలో నీ కుమారులు 10 మంది అర్జునుడి మీద దాడి చేశారు. అర్జునుడు వారిని అందరినీ యమసదానికి పంపాడు. అది చూసి కౌరవ వీరులు 90 మంది అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు వారందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో సంహరించి మిగిలిన వారిని తరుముతున్నాడు. ఇంతలో కురుసేనలో 1300 మంది తమ గజ సైన్యంతో అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు భీముని సాయంతో గజ సైన్యమును తొడుముట్టించసాగాడు. భీముడు తన గదతో ఏనుగుల కుంభస్థలాలను పగలగొడుతున్నాడు. వారు భీముణ్ణి వదలక వెంటాడసాగారు. భీముడి గదాఘాతానికి, అర్జునుడి పదునైన బాణాలకు ఆగలేని కౌరవ సేనలు భయపడి కర్ణుడి వెనక దాక్కున్నాయి. కర్ణుడు కూడా విజృంభించి భీముడి కుమారుడు నకులుని కుమారుల విల్లులను విరిచి కేకేయ రాజకుమారుని చంపాడు. కేకేయ రాజు కోపించి కర్ణుడి కుమారుడైన ప్రసేనుడిని చంపాడు. పుత్రశోకంతో కర్ణుడు కేకేయ రాజును చంపాడు. సాత్యకి మరొక రథం ఎక్కి కర్ణుడి మనవడైన సుషేనుని ఎదుర్కొని అతడి హయములను చంపి అతడిని చంపడానికి శరప్రయోగం చేశాడు. అప్పుడు కర్ణుడు, ఒరే సాత్యకి, చచ్చావురా అని అరుస్తూ సాత్యకి మీద ఒక నిశిత శరమును వేశాడు.
ఆ శరమును అడ్డుకున్న శిఖండి కేతనమును కర్ణుడు విరిచి ద్రుపద కుమారుడైన సుదేవుడిని చంపాడు. అది చూసి పాంచాల సేనలు కర్ణుడిని చుట్టుముట్టాయి. భీముడు అర్జునుడు కర్ణుడిని సమీపించారు. ఉత్తమౌజుడు, యుధామన్యుడు, జనమేజయుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు అర్జునుడిని దాటుకుంటూ కర్ణుడిని ఎదుర్కొన్నారు. కర్ణుడు వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని వారి ధ్వజములను, రథములను, విల్లును విరిచి హయములను, సారథులను చంపాడు. ఇంతలో ద్రౌపది కుమారులు కర్ణుడిని చుట్టుముట్టారు. వారి పక్కనే సాత్యకి నిలబడి కర్ణుడు వేసే బాణాలను తుంచుతూ సుయోధనుడి శరీరం నిండా శరములు నాటాడు. అర్జునుడు సుయోధనుడికి సాయంగా వచ్చిన వారందరినీ తరిమి కొట్టాడు.